ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాత షలోం. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం. పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మంచి దేవుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, ఈ దిన సేవకుని నీ వశంలో తీసుకోండి, అభిషేకించండి, బలపరచండి. స్వరహీనత, శారీరక బలహీనత తొలగించి నీ ప్రభావంతో నింపి కావలసిన మాటలు సంఘానికి, సమాజానికి అందించమని మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసు నామమును ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో 66 పుస్తకములు ఉన్నాయి. అందులో పరమగీతము ఒక కావ్య పుస్తకం, ఒక కావ్య గ్రంథం. చాలామంది ఈ పుస్తకం గురించి అపార్థము చేసుకున్న వారు ఉన్నారు. అక్షరానుసారంగా చూసి ఈ పుస్తకము బైబిల్లో ఉండకూడదన్న వారు కూడా ఉన్నారు. కానీ ఆత్మీయ లోతుల్లోకి వెళ్తే ఇది చాలా అద్భుతమైన పుస్తకం. సంఘానికి, వధువు సంఘానికి కావలసిన అర్హతలు, సిద్ధపాటు, దిద్దుబాటు, అనేక అంశాలు ఈ పుస్తకములో రాయబడి ఉన్నవి. అలంకార భాషలో అనేక విషయాలు ఇచ్చట రాయబడి ఉన్నవి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ప్రకటన గ్రంథం, పరమగీతం, దానియేలు గ్రంథంలో కొంత భాగం, ప్రసంగి గ్రంథంలోని కొన్ని అంశాలు అర్థము చేసుకోవడానికి కొంచెం జటిలముగా, కఠినముగా ఉంటాయి. కానీ ఆ గ్రంథాల మీద మనం ధ్యానిస్తే, పొదిగితే, పరిశుద్ధాత్మ సహాయము పొందుకుంటే, పరిశుద్ధాత్మ సహాయముతో మనము ధ్యానించగలిగితే ఎన్నో విలువైన, ఘనమైనటువంటి విషయాలు ఈ పుస్తకాల్లో నుంచి మనం గ్రహించవచ్చు. ఈ పరమగీతం అనే పుస్తకాన్ని పరమార్థ జ్ఞాని సొలొమోను మహారాజు గారు రాశారు. చాలా లోతైన విషయాలు ఈ గ్రంథములో ఉంటాయి. ఒక చిన్ని మాటను మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనం చదివిన మాట పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. షోలమితి యెరూషలేము కుమార్తెలతో ఈ మాట పలుకుతూ ఉన్నది. పరమగీతములో ప్రియుడు అనగా మన వరుడు, మన ప్రియుడైన యేసు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియురాలు షోలమితి అంటే వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము, ఎత్తబడే సంఘము, సార్వత్రిక సంఘమని మనము గ్రహించుకోవాలి. యెరూషలేము కుమార్తెలంటే నామకార్థ క్రైస్తవులుగా మనము చెప్పుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ షోలమితిని లేక ఈ ప్రియురాలిని, ఈ ఎత్తబడే సంఘాన్ని మనం బాగా ధ్యానము చేస్తే ఎన్నో లోతైన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ షోలమితిని యెరూషలేము కుమార్తెలు అంటున్నారంట, నల్లనిదానా, నల్లపిల్ల, నల్లదానా అని అపహాస్యము చేస్తూ, ఏళన చేస్తూ చిన్న చూపులు చూస్తున్నారని అక్కడ రాయబడింది. అప్పుడు అంటుంది, నేను నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకండి. నిజమే, మనుషుల యొక్క స్వభావం ఎలాగుంటుందంటే ఎదుటి వారిలో ఉన్న బలహీనతలు చూసి, ఎదుటి వారిలో ఉన్న లోపాలు చూసి చిన్న చూపులు చూసేవారు ఈ సమాజంలో ఉంటారు, సంఘాలలో ఉంటారు, బంధువులలో ఉంటారు, స్నేహితుల్లో కూడా ఉంటారు కదా. ఉదాహరణ చెప్పనా, నాలాంటి వికలాంగులను చూశారనుకోండి, చాలామంది గొప్పగా ఏమీ చూడరు, కుంటోడా అంటారు. అలా అన్నవాళ్ళు కూడా నా జీవితంలో కూడా నేను చూశాను. కుంటోడా అన్నవారు ఉన్నారు, అవుటోడా అన్నవారు ఉన్నారు,
యాండి టింకు అనేని ఇలాగా నీచంగా తృణీకరించి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందిని ఇలాగా తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది లావుగా ఉన్నారనుకోండి, కొంతమంది వ్యక్తులు బండోడా బండదానా అంటారు. పేదోడిని చూసి దరిద్రుడా దరిద్రురాలా అంటూ ఉంటారు. అలాగే భర్తను కోల్పోయిన విధవరాండ్రను కూడా నీచంగా చూసేవాళ్ళు, తక్కువగా మాట్లాడేవారు, వాళ్ళు ఎదురొస్తే వాళ్ళ శుభకార్యాలకు వస్తే ఎన్నో రకాలుగా సణుక్కునేవారు గొణుక్కునేవారు కూడా ఉంటారు. మీకు ఒక మాట చెప్తాను బిడ్డలారా, మీకు దండం పెట్టి చెబుతాను. మనిషి జీవితం ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా మారిపోతుందో మనకి తెలియదు, ఎలా ముగిసిపోతుందో కూడా తెలియదు. ఈరోజు నీ ఆరోగ్యం బాగుండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, వెనకాల బంధు గణం ఉండొచ్చు, నీకు మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి పొజిషన్ ఉండొచ్చు. అవి లేనోళ్ళు చూసి నువ్వు ఎప్పుడు తృణీకరించి మాట్లాడకు. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా, జీవితం ఎప్పుడు మారిపోతుందో ఎప్పుడు ముగిసిపోతుందో, ఎవరి జీవితం ఏ పరిస్థితులు ఎలా మారిపోతుందో తెలియదు. కానీ ఈరోజు నీకు బలం ఉందని బలము లేని వాళ్ళని తృణీకరించి మాట్లాడకు. నీకు అందం ఉందని అందం లేనటువంటి వారిని నల్లోడాని నల్లదానని కుంటోడాని అవుటోడాని బండోడాని బండదానని ఏదో లోపం ఉందని గుడ్డోడాని లేదా ఇంకోటో అలా ఎప్పుడు తృణీకరించి మాట్లాడకు. ఏమో రేపొద్దున తేడా వస్తే నీ జీవితం ఎలా మారిపోవచ్చేమో, ఓ భయంకరమైన వ్యాధి వచ్చి పడితే నీకున్న అందం కోల్పోవచ్చేమో, ఏదైనా యాక్సిడెంట్ అయితే నువ్వే అవుటోడు అవ్వచ్చేమో. చెప్పలే. పెద్దోళ్ళు అంటారు కదా, బడులు వాడలు అవుతాయంట, వాడలు బళ్ళు అవుతాయంట కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం బాగుంది, సంతోషమే. నీకు మంచి పొజిషన్ ఉంది, సంతోషమే. నీకు ధనమో పేరు ప్రఖ్యాతులు ఏదో ఉంది, సంతోషమే. ఈరోజు నువ్వు గెలిచావు, అలాగా నీ ఓడినోని చూసి తప్పుగా మాట్లాడకూడదు కదా, తృణీకరించి మాట్లాడకూడదు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మంచి లక్షణము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్న బలము ఎప్పుడు ఉంటుందని గ్యారంటీ లేదు, అది నువ్వు తెలుసుకో. ఈరోజున్న అందము ఎప్పుడూ ఉంటుందని గ్యారంటీ లేదు, అది నువ్వు తెలుసుకో. ఈరోజు నువ్వు గెలిచావు, ఈరోజు అతను ఓడిపోయి ఉండొచ్చు, లేదా ఆమె ఓడిపోయి ఉండొచ్చు. నా దేవుడు దీవిస్తే ఆ ఓడినోళ్ళే ఒకరోజు గెలుస్తారు. ఈరోజు ఓడిపోయినోడే, ఈరోజు చెడిపోయినోడే, ఈరోజు పడిపోయినోళ్ళే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కావచ్చు, రేపొద్దున నా దేవుడు దీవిస్తే వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు, వాళ్ళే గనులు అవుతారు, వాళ్ళే ప్రయోజకులు అవుతారు. కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా లోపాలెత్తి చూపించడము నీకు మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ద్వేషించబడుతున్న వారికి కూడా చెబుతున్నాను, నీలో ఏదో లోపం ఉంది, నీకేదో బలహీనత ఉంది. నువ్వు నాకులాగా వికలాంగురాలు అవ్వచ్చు, వికలాంగుడు అవ్వచ్చు, లేదంటే పేదవాడి అవ్వచ్చు, పేదదాని అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు. ఏదో కారణం చేత చెడిపోయి పాడైపోయి దుర్వ్యసనాలు పాలైపోయి ఒకవేళ నీ జీవితం ఉండొచ్చు. ఈరోజు నీకు విలువ లేకపోవచ్చు. ఒక మాట చెప్పనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో నిందిస్తున్నారని, ఎవరో అవమానిస్తున్నారని నువ్వు తొందరపాటు నిర్ణయాలు చేసి నీ ప్రాణాలు తీసుకోవాలనుకోకు. లేదా వాళ్ళ మాటలు విని వాళ్ళు బలహీనపరిచే మాటలు విని, వారి నిందలు విని, వారు పెట్టే అవమానపు మాటలకి నువ్వు కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళవద్దు. నీ గురించి దేవుడు చాలా గొప్పగా అనుకుంటున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? ఈ మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో కానీ, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు నీ వల్ల మేలు పొందుకున్న వారే ఈరోజు నిన్ను అవమానిస్తున్నారేమో కానీ, నిన్ను తృణీకరిస్తున్నారేమో కానీ, నా దేవుడు నిన్ను చాలా గొప్పగా చూస్తున్నాడు. నిజమండి. ఇదిగో యెరూషలేము కుమార్తెలు ఈమెను ఏమంటున్నారు, ఈ సూలమితిని ఏమంటున్నారు, నల్లనిదానా నల్లనిదానా అని చిన్న చూపు చూసి చాలా తృణీకరపు మాటలు మాట్లాడుతున్నారు, కృంగదీసే మాటలు మాట్లాడుతున్నారు, హేళన మాటలు మాట్లాడుతున్నాడు. కానీ అసలైన ప్రియుడు, అసలైన వరుడు, ఈ దేవదేవుడు యేసు ప్రభు ఎంత గొప్పగా చెబుతున్నాడు తెలుసా?
కొన్ని మాటలు మీకు బైబిల్లో చూపిస్తాను. ఈమె గురించి ఏమంటాడు తెలుసా? నారీమణి 8వ వచనంలో ఉంటుంది, మొదటి అధ్యాయం 8వ వచనంలో నారీమణి సుందరి. అబ్బా, లోకమంతా ఏమంటుంది? నల్లనిదానా, నల్లపిల్ల, నల్లపిల్ల, నల్లదానా అంటున్నారు. కానీ ప్రియుడు ఏమంటున్నాడు? అది మనకు ముఖ్యం. మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అన్నది ముఖ్యం. దేవుడు మన గురించి ఏమి మాట్లాడుతున్నాడు అన్నది మనకు ముఖ్యం. ఈ నిందించే వారి మాటలు, నిరాశపరిచే వారి మాటలు లెక్కల్లో తీసుకుంటే నువ్వు భవిష్యత్తులో ఏమీ సాధించలేవు. ఇంకా కృంగిపోతావు, నిరాశ వస్తుంది. యాండి సాయితానుగాడు నిన్ను బలహీనపరచడానికి చేసే ఫస్ట్ ప్రయత్నము, ఉపయోగించే మొదటి అస్త్రము నిరాశపరచడం, నేను డిప్రెషన్లోకి తీసుకెళ్ళడం. నీకు మంచి తలంతులు లేవు, నీకు అందము లేదు, నీకు టాలెంట్ లేదు, నీకు ఇంగ్లీష్ రాదు, నీకు లెక్కలు రావు, నీకు జ్ఞానము లేదు, నీకు చదువు లేదు, నీకు డబ్బు లేదు, నీకు అందము లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీకు అవయవాలు లేవు, నువ్వు ఎందుకు పనికిరావు అనే మాటలే వినిపింపజేస్తాడు. నిన్ను బలహీనపరుస్తాడు, నిరాశపరుస్తాడు. సాతానుగాడి మాటలు, సాతానుగాడి సంబంధికుల మాటలు పట్టించుకోవద్దు. నిన్ను పుట్టించినవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ఎలా చూస్తున్నాడు, ప్రాణప్రియుడైన యేసయ్య నీ గురించి ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు అర్థం చేసుకోగలిగితే నీ జీవితానికి ఎంతో సంతోషం కలుగుతుంది. అందరూ నల్లనిదానా, నల్లనిదానా అంటూ ఉంటుంటే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏండి, నారీమణి సుందరి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత గొప్ప మాటలో కదా ఇవి, ఎంత మంచి మాటలో కదా ఇవి. తర్వాత ఇంకా కొంచెం కిందకెళితే ఏండి ఇంకా గొప్పగా మాట్లాడతాడు. 9వ వచనం, నా ప్రియురాలా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చేదను. అందరూ నల్లనిదానా, నల్లనిదానా అంటుంటే దేవుడు అంటున్నాడు నారీమణి సుందరి, నా ప్రియురాలా. ఎంత గొప్ప మాటలండి. ఇంకా కొన్ని మాటలు ఉంటాయండి, ఇంకా మనసు ఉప్పొంగిపోతాయండి. ఆ మాటలో మీరు చూపిస్తాను చూడండి. చాలా 5వ అధ్యాయం దగ్గరికి రండి, 5వ అధ్యాయం దగ్గర రండి. నా సహోదరి ప్రాణేశ్వరి. వా, మనుషులు చూసే కోణం వేరేగా ఉంటుంది, దేవుడు చూసే కోణము వేరేగా ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు సరా? నా సహోదరి ప్రాణేశ్వరి. ఎంత గొప్పగా పిలుస్తున్నాడు. యాండి పరమగీత 4:7 వచనం చూడండి. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. అందరికీ నీలో లోపాలు కనపడుతున్నాయేమో, నీలో కళంకము కనబడుతుందేమో, నీలో బలహీనతలు కనబడుతున్నాయేమో. ప్రాణేశ్వరి, నా ప్రియురాలా, నా సుందరి, నా సహోదరి, నీలో కళంకమేమీ లేదు బిడ్డ. ఎంత గొప్ప మాట బిడ్డా. దేవుడు ఎంత గొప్పగా చూస్తున్నాడో చూసారా? ఇటువంటి మాటలు బైబిల్లో చాలా ఉంటాయి. ఇంకో మాట చూపించనా? 7వ అధ్యాయము, పరమగీతం 7వ అధ్యాయము, రాజకుమార పుత్రిక. బాబా, అందరూ నల్లపిల్ల, నల్లనిదానా అంటుంటే ప్రియుడు అంటున్నాడు రాజకుమార పుత్రిక. ఎంత గొప్ప మాట. ఇలా చెప్పుకుంటూ పోతే యాండి ఈ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి. నేను చెప్పే మాట ఏంటంటే, ఏండి చిన్న చూపులు చూడబడుతున్న వారిలారా, నీలో లోపాలున్నాయని, కలర్ తక్కువని, టాలెంట్ తక్కువని, జ్ఞానము తక్కువని, బలము తక్కువని, ధనము తక్కువని, లేకపోతే మాకులాగా వికలాంగుడు అని, వికలాంగురాలు అని, అందుడు అని, అందురాలు అని, ఏండి ఏదో రకంగా ఒక లోపం ఏదో కలిగి ఉన్నావని అందరి చేత తృణీకరించబడుతున్నదానా, అందరి చేత తృణీకరించబడుతున్నవాడా, నా ప్రాణ స్నేహితుడా, దేవుని బిడ్డ, మంచి మాట యేసు ప్రభు స్వరం విను. నా దేవుడు నీలో లోపాలు చూసి యాండి వెక్కిరించేవాడు కాదు, లోపాలున్న నిన్నే గొప్ప చేస్తాడు.
మనుషులు టాలెంట్ను చూసి కోరుకుంటారు, అందాన్ని చూసి ఇష్టపడతారు. ఒక మనిషిని ప్రేమించాలంటే అందము, ఐశ్వర్యము ఏదో ఉంటే ప్రేమిస్తారు. కానీ ఏమీ లేని వారిని కూడా ప్రేమించి గనులు చేసే దేవుడు నా యేసు ప్రభు. యెషయాకి 8 మంది కుమారులు ఉన్నారు. యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా చేయి అని ప్రవక్తని పంపించాడు దేవుడు. యెషయా తన కుమారులందరినీ పిలవకుండా 7 మాత్రమే పిలిచాడు. అండి, ఆ 7 చదువున్నవారు, ఆర్మీ ట్రైనింగ్ ఉన్నవారు, మంచి ప్లేస్మెంట్, మంచి పొజిషన్ ఉన్నవాళ్ళు, ఎత్తరులు, బలవంతులు, జిమ్ బాడీ, మంచి దేహ సౌష్ఠవం కలిగిన వాళ్ళు. కానీ చదువులేనోడు, పామరుడు, గొర్రెలు కాచుకునేవాడు దావీదు అన్ఫిట్ రాజుగా అని చెప్పి తండ్రే నిర్ణయం చేసుకున్నాడు. దావీదుని పిలవలేదు. అభిషేకం ఇచ్చే సమయానికి దేవుడు వీళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. వీళ్ళెవరిని కోరుకోలేదు. నిజమండి, ఈ మాటలు మీకు బైబిల్లోనే చూపిస్తాను. తండ్రి చేత తృణీకరించబడినోడు, పక్కన పెట్టబడినోడుండి. తండ్రే దావీదు గురించి చాలా తక్కువగా ఆలోచించాడు, తక్కువగా అంచనా వేశాడు, తక్కువగా లెక్క కట్టి మాట్లాడాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. చూడండి బిడ్డలారా, నేను నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. ఉన్నాడండి ఒకడు కడసారోడు, ఆడు గొర్రెలు కాసుకుంటా ఉంటాడండి. వీళ్ళంతా చదువు, వీళ్ళంత జ్ఞానం, వీళ్ళంత ఎత్తు ఒత్తు ఉంటాయి కదా, ఇవేమీ లేవండి బాబు. వాడు రాజు అవడానికి అర్హత లేనోడని అతన్ని పిలిపించలేదు. ఉన్నాళ్ళండి కడసాడు ఒకడు, ఆడు గొర్రెలు కాసుకునేవాడు అండి, పామరుడండి, ఆడు తృణీకరించబడినాడు. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? 10 రూపాయలు, 6 ప్యాక్, మంచి దేహదారుఢ్యం, కత్తి పట్టగల సామర్థ్యం, ఆర్మీ ఉద్యోగం, అబ్బా అవేవి లేమని తృణీకరించబడి, చదువు అబ్బలేదని, జ్ఞానం లేనోడని, ఎత్తు ఒడుగు పొడుగు ఆర్మీ కూడా సెట్ అవునాడు. ఒక సైనికుడిగానే సెట్ అవడే దావీదుగాడు అని చెప్పేసి లెక్కెట్టేసిన వాళ్ళు లోకం ఇంటోళ్ళు. ఒక సైనికుడిగానే సెట్ అవునాడు, రాజుగా ఎలా సెట్ అవుతాడని అంచనా వేసేసారు. అందుకే బైబిల్లో మంచి మాట ఉంటుందండి. అదే సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము, 1 శామ్యూయేల్ 16వ అధ్యాయము 7వ వచనం అద్భుతమైన మాట. కృంగదీయబడుతున్న వారు, తృణీకరించబడుతున్న వారు ఈ మాట గుండెలో రాసుకోండి. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప మనసో, దేవుడి దృష్టి ఎలా ఉంటుందో అక్కడ ఉంటుంది బిడ్డలారా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అబ్బా, ₹1 మాట అండి బిడ్డా. నల్లని వాడవను, నల్లని దానివను, పేదోడువను, దరిద్రుడువను, రేకుల షెడ్లో ఉంటున్నావను, నిరుద్యోగవను, మాకులాగా వికలాంగుడువను, పొజిషన్ లేదను, ఇంగ్లీష్ రాదను, లెక్కలు రావను, చదువు అబ్బలేదను పక్కన పెట్టేసరా. నువ్వు బాధపడకో. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు చూసినట్టు దేవుడు పై రూపాలు చూసే రకం కాదు. దేవుడు హృదయం, నీ హృదయం ఎలాగుందనేది చూస్తాడు. దేవుడు నీ హృదయాంతరంగంలో పరిశోధించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లోకమంతా పై రూపాన్ని చూస్తూ ఉంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇంటి వారు అందరూ దావీదుని తృణీకరిస్తే, ఒక సైనికుడిగా ఆర్మీ సోల్జర్గా కూడా సెట్ అవడం లెక్కెడితే దావీదుని దేవుడు కోరుకున్నాడు, దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు, దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును,
చూచుటకు సుందరమైన వాడునయుండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. అబ్బా, మనసు ఉప్పొంగిపోతాయండి దేవుడి మాటలు చదువుతుంటే. అందరి చేత చిన్న చూపులు చూడబడినవాడు, తండ్రి చేత సహోదరుల చేత చిన్న చూపులు చూడబడినవాడు. 69వ కీర్తన చదివితే దావీదు ఎంత తృణీకరించబడ్డాడో, సహోదరుల చేత, సమాజము చేత, తండ్రి ఇంటి చేత ఎంత చిన్న చూపులు చూడబడ్డాడో ఏండి అక్కడ మనకు అర్థమవుతుంది. ఏడుపు వస్తుంది. 69వ కీర్తన మనస్సు పెట్టి చదివితే ఏడుపు వచ్చేస్తుంది. అదే 69వ కీర్తన తన బాధ చెప్పుకుంటూనే అక్కడ ప్రవచనం యేసు ప్రభు కోసం కూడా చెబుతూ ఉంటాడు. అండి 2 భాగాలు ఉంటాయి అధ్యాయంలో. ఒకవేళ చిన్న చూపులు నువ్వు చూడబడుతున్నావా? దావీదుని అందరూ చిన్న చూపులు చూశారు, సోలమితిని చిన్న చూపులు చూశారు. కానీ దేవుడు వారినే కోరుకున్నాడు, వారినే ఎన్నుకున్నాడు. దావీదుని దేవుడు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటకొస్తే మీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ డాక్టర్ బాబు సేవ చేసే అంత బలమున్నవాడేమి కాదు. 2 కాళ్ళు పని చేయని ఒక వికలాంగుడిని నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేయడానికి కూడా నా కాళ్ళు నాకు సహకరించవు. నాకు ఇంగ్లీష్, హిందీ భాషలో వచ్చే అంత పండితుడినేమి కాదు. నేను పరిగెత్తే అంత సామర్థ్యం ఉన్నవాడిని కాదు. నా అంతటి నేను నడిచెళ్ళిపోయే అంత సామర్థ్యం ఉన్నవాడిని కాదు. కనీసం నిలబడి కూడా వాక్యము చెప్పే కాళ్ళలో సత్తు ఉన్నవాడిని కాదు. బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న వేదాంత పండితుడిని అంతకన్నా కాదు. గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప స్పీకర్లు, బోధకులు ఉన్నారు. యాండి వారి పాద ధూళికి కూడా నా బ్రతుకు, నా పరిచర్య సరిపోదు. కానీ అందరికీ అవసరము లేనటువంటి వ్యక్తిని నేను. ఎవరికి ఉపయోగపడను? ఆడడానికి స్నేహితులకు ఉపయోగపడను, ఒక ఫంక్షన్లో పనిచేయడానికి ఉపయోగపడను. యాండి మీకు అర్థమవుతుందా? ఒక ఓటి కొండను నేను, ఒక కుంటివాడు నేను, వేదాంత విద్య లేని వెర్రివాడు నేను, చాలా బలహీనుడు నేను, చెవిలో ఒక వ్యాధి పెట్టుకు తిరుగుతున్నవాడిని, కిడ్నీలో కడుపులో ఒక కిడ్నీ పెట్టుకు తిరుగుతున్న వాడిని నేను, వెన్నెముక పైనుంచి ఆపరేషన్ చేయబడింది నాకు 10th క్లాసులోనే. పాదం ఇలా పడిపోతూ ఉంటుంది, మోకాళ్ళ కింద స్పర్శ ఉండదు నాకు. నాకు సైనస్ ఉంది, కడుపులో ఎండోస్కోపీ కూడా జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూస్తే అన్నీ లోపాలే, అన్నీ బలహీనతలే. కానీ నా దేవుడు నన్ను చిన్న చూపు చూడలేదు. ఈ లోకములో కొంతమంది నన్ను చిన్న చూపులు చూచిన వారు ఉన్నారు, తృణీకరించిన వారు ఉన్నారు, నిరాశపరిచిన వారు ఉన్నారు, బలహీనపరిచిన వారు ఉన్నారు. కానీ నా యేసయ్య ఈ బలహీనుణ్ణి కోరుకున్నాడు, అభిషేకించాడు, రాజులైన యాజక సమూహంలో నిలబెట్టాడు. ఈరోజు పల్లెల్లో, పట్టణముల్లో సేవ చేస్తున్నాను. ఒక టీవీ స్పీకర్గా, ఒక పబ్లిక్ స్పీకర్గా, 3 మందిరాలు కలిగి ఒక సంఘ కాపరిగా దేవుని కృపచేత, కేవలం దేవుని కృపచేత ఈరోజు నేను వాడబడుతున్నాను. చూసారా, దేవుడు చూసే చూపులు వేరేగా ఉంటాయి. అందరూ నల్లని దానా, నల్లని దానా అంటే యేసయ్య అంటున్నాడు, సుందరి, అధిక సుందరి, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా ప్రాణ ప్రియురాల, రాజకుమారు పుత్రిక. దేవుడు నిరాశపరిచేవాడు కాదు, తృణీకరించబడిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ వాక్యం వెంటనే నీవు తృణీకరించబడుతున్నావా బిడ్డా? అందరి చేత నిందించబడుతున్నావా? నిషేధించబడ్డావా? ప్రక్కన పెట్టబడ్డావా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుందని దేవుడు చెప్తున్నాడు. మత్తయి 21:42లో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆ మాట చదివేసి నేను ముగించేస్తాను. చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త
21వ అధ్యాయం, చాలా చోట్ల ఉంటుంది, వారి రెఫరెన్స్ మాత్రమే నేను చదువుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టు వారిని నిషేధించిన రాయి మూలకు తలరాయాయేను. చూసారా, యేసు ప్రభుని కూడా ఎంతోమంది తృణీకరించారు, నిషేధించారు. వడ్లవాని కుమారుడు అన్నారు, దెయ్యాలు పట్టినోడు అన్నారు, బయలుజేబు అన్నారు, ఈ రోజుకి ఎన్నో మాటలు. కానీ యేసు ప్రభువే ఈ ప్రపంచానికి దశ అయ్యాడు, దిక్కయ్యాడు. యేసు రక్తం మాత్రమే పాప క్షమాపణకు మందయింది. యేసు నామమే రక్షణ నామం. ఆయన ద్వారా తప్ప ఎవడు రక్షించబడలేడు. ఆయన నామంలోనే రక్షణ ఉంది. నువ్వు నమ్మి బాప్తీసం పొందితే రక్షించబడతావు, నమ్మని వానికి శిక్ష విధించబడతాది. యేసు ప్రభుని వద్దనుకున్న ఎంతోమంది ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నారు. యేసు ప్రభు ఎవరో దేవుడు, కులం తక్కువడు దేవుడు అనుకున్న వాళ్ళే ఈరోజు అగ్రవర్ణాలు అనుకున్న వాళ్ళే ఇప్పుడు ఈరోజు యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. ఈ యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకొస్తున్నారు. యేసు ప్రభు సిలువ కాడి వారు మోస్తున్నారు. యేసయ్య సిలువ సువార్తను మోసుకెళ్ళి సేవకులు కూడా ఉన్నారు. చూసారా, యేసు ప్రభుని తృణీకరించారు, నిషేధించారు. ఈరోజు ప్రపంచానికి మూలరాయిగా ఉన్నాడు ఆయన. దావీదును తృణీకరించారు, కానీ దావీదునే దేవుడు కోరుకున్నాడు. సోలమితిని ఎన్నో మాటలు, ఎన్నో అపహాస్యం మాటలు, నల్లనిదానా అబ్బా, ఆ యెరూషలేము కుమార్తెలు ఎవరిని దేవుడు కోరుకోలేదు. ఆ సోలమితినే తృణీకరించబడి ఆ నల్ల పిల్ల నల్లని దాన అన్న ఆమెనే నా యేసయ్య కోరుకున్నాడు. బిడ్డా, నువ్వు కూడా యేసయ్యకి కావాలి. నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకమంతా నిన్ను తృణీకరించిందేమో, ఈ లోకమంతా నిన్ను నిషేధించిందేమో, ఈ లోకమంతా నిన్ను ప్రక్కన పెట్టేసిందేమో. నా యేసయ్యకి అందము లేకపోయినా నువ్వే కావాలి, నీకు ఉద్యోగం లేకపోయినా నువ్వే కావాలి, నీకు పెద్ద పెద్ద తలాంతులు టాలెంట్లు లేవేమో అయినా నువ్వే కావాలి, నువ్వు వికలాంగుడివేమో అయినా నువ్వే కావాలి, నువ్వు పేదవాడివేమో పేదదానివేమో అయినా నువ్వే కావాలి. నాకు సరిగా ఏమీ రాదండి అంటే నువ్వే కావాలి. ఈ డాక్టర్ బాబుకి ఏమొచ్చు, పాట పాడతాం రాదు, ఆరాధన చేస్తాం రాదు, వాక్యం చెప్తాం కూడా రాదు. కానీ దేవుడు పాట పాడతాం కూడా రాని, వాక్యం చెప్తాం రాని, ఆరాధన చేయడం రాని, ఏ వేదాంత విద్య లేని ఈ వెర్రివాడిని, ఈ అవుటివాడిని దేవుడు అభిషేకించాడు. ఈరోజు తన భుజముల మీద కూర్చుండబెట్టి రాజులైన యాజకము సమూహంలో పెట్టి ఊరేగిస్తున్నాడు. ఏ గతి లేని ఆయన నాకు ఘనతనిచ్చాడు, పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చాడు, ఏ స్థితి లేని నాకు ఇంత గొప్ప స్థితినిచ్చాడు, విలువిచ్చాడు. నన్ను కోరుకున్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. సొలమిత్తిని అందరూ అపహాస్యం చేస్తే సొలమిత్తినే కోరుకున్నాడు, సొలమిత్తిని ఎన్నుకున్నాడు. నిన్ను నా దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుడి దగ్గరికి రాగలిగితే నిన్ను కూడా నా దేవుడు గొప్ప చేస్తాడు, పరలోకం చేరుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మంచివాడా, గొప్పవాడా, నాయన ఎంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు. వెత్తబడినటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరైతే చిన్న చూపులు చూడబడుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని, ఘన కార్యాలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.